హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మీషో ప్రోడక్ట్తో వచ్చేసాను. ఇదేంటో తెలుసా? నేను చూపించబోయేది ఇదే ప్రోడక్ట్ అండి. ఇదేంటంటే నెక్ ప్యాచ్ అనమాట. మీషోలో తీసుకున్నాను. మనం కింద ఏ క్లాత్ వేస్తే దాన్ని ఇది ట్రాన్స్పరెంట్గా ఉందిగా, దాంట్లో నుంచి కనిపిస్తుంది, లుక్ బాగుంటుంది అనమాట. ఇలా స్కాలప్ డిజైన్ వచ్చింది. నాకు ఇది ఒక 132 రూపీస్కి అలా వచ్చిందనమాట. ఇది కుర్తీగా డిజైన్ చేస్తే బాగుంటుంది. ఇది దేనిపైన డిజైన్ చేస్తానో కూడా చూపిస్తాను మీకు. ఇది ఉంది కదండి, ఇవి క్లాత్స్ అండి నేను తీసుకున్నాను. ఇవి 2.5 మీటర్స్ బాందిని క్లాత్ అనమాట, జార్జెట్. చూడండి, బ్లూ కలర్ ఒకటి, ఆరెంజ్ కలర్ ఒకటి తీసుకున్నాను. చూడండి, ఇలా కుర్తీకి పైన ఇలా స్టిచ్ చేస్తే ప్యాచ్ వర్క్ అనమాట. యోక్ పార్ట్లో ప్యాచ్ వర్క్ ఇలా వేస్తే బాగుంటుంది అనమాట. ఇందాక ఆరెంజ్ కలర్ పైన పెట్టి చూపించాను కదా, ఇది బ్లూ కలర్ క్లాత్ మీద అనమాట. రెండిట్లో నాకు ఎందుకో ఆరెంజ్ కలర్కి బాగుంది అనిపిస్తుంది. ఆ కుర్తీ స్టిచ్ చేశాక కూడా మీకు చూపిస్తాను. ఇది ఇట్లా ట్రాన్స్పరెంట్ ఉంది కదా క్లాత్, దీనికి క్రేప్ క్లాత్ తీసుకున్నాను అనమాట లైనింగ్కి. ఆరెంజ్ కలర్ది 2 మీటర్స్, బ్లూ కలర్ది 2 మీటర్స్ తీసుకున్నాను. ఇది ఎలా టర్న్ అవుట్ అయిందో కూడా చూపిస్తాను మీకు. కుర్తీ స్టిచ్ చేస్తాను దీంతో. నేను నార్మల్గా అన్ని ఫ్రాక్స్ స్టిచ్ చేస్తున్నాను కదా ఈ మధ్య, ఇది కుర్తీ స్టిచ్ చేస్తాను. ఈ ప్యాచ్ వేసిన తర్వాత చాలా బాగా వస్తుంది అవుట్పుట్. థ్యాంక్ యూ ఆల్.